మేము కొట్లానికి పోలే. రైట్. జస్ట్ ఏంటంటే ఒక బాధిత ఏదైతే వారి నిర్ణయాల వల్ల, హ్మ్. వారి యొక్క అనాలోచిత నిర్ణయాల వల్ల రైట్. ఒక నిండు ప్రాణం పోయింది. రైట్. నిండు ప్రాణం పోయింది. దానితో పాటు ఆమె కూతురు రేవతి వాళ్ళ యొక్క కొడుకు శ్రీతేజ్ అనే వ్యక్తి చావు బతుకులు ఉన్నాడు. రైట్. ఈరోజు దయచేసి మా కుటుంబాన్ని మీరు ఆదుకోండి. 25 లక్షలు ఇస్తున్నారు. 25 లక్షలకు సంబంధించిన క్లారిటీ లేదు. రైట్. మేము ఒక ఉస్మానియా విద్యార్థి జేఏసీగా 25 లక్షలు కాదు, ఒక ₹1 కోటి ఇచ్చి ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలనే ఆలోచనతోని ఒక వినతి పత్రం ఇచ్చి, రైట్. అక్కడ ఉన్నటువంటి అల్లు అర్జున్ కలిసి ఒక వినతి పత్రం ఇచ్చి ఆదుకోండి సార్ అని చెప్పడానికి పోవడం జరిగింది. అక్కడ మేము పోయినాము. గేట్ దగ్గర పోగానే అక్కడ బౌన్సర్స్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, మీరెవరు లోపలికి రానికే, మీరెవరు అడగని కానీ మమ్మల్ని తోయడం జరిగింది. మేము ఒక విద్యార్థి నాయకులము, సమస్య ఎక్కడ ఉంటే అక్కడ వచ్చి మాట్లాడతాం కాబట్టి అల్లు అర్జున్ గారితో మాట్లాడతామంటే మాట్లాడడానికి వీలు లేదని తోపుసలాట జరుగుతున్నప్పుడు మా విద్యార్థి నాయకును కిందికి తోయడం జరిగింది. కింద పడిపోయిండు. కింద పడిపోతే మేము ఏంటంటే ఇదెంత అన్యాయం, ఇదంతా దౌర్జన్యం, దయచేసి మేము కలుస్తాం, సార్ని కలుస్తాం, మాట్లాడతామంటే మమ్మల్ని లోపలికి అలో చేయనీయలే. ఆ సందర్భంలో ఇద్దరి మధ్య తోపుసలాట జరిగింది. మా వ్యక్తి మా మీద దాడి చేయడం వల్ల మేము ఇట్లా అందరం లోపలికి వెళ్ళిపోయినాం. లోపలికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి అయితే మన ఫ్లవర్స్ సంబంధించిన బొకేస్ సంబంధించినవి కదా, అవి మా కాలుకు తట్టడం జరిగింది. ఒక వ్యక్తి ఆవేశంతో మమ్మల్ని అడగనీకి వచ్చిన వ్యక్తులను మమ్మల్ని మీరు కొడతారని ఆవేశంతో ఆ యొక్క తొట్టిలను కొట్టడం జరిగింది. అంతే. ఆ సందర్భంలో ఇద్దరి మధ్య తోపుసలాట జరుగుతున్నప్పుడు పోలీసులకు ఇంటిమేషన్ ఉంది. వాళ్ళు ఇమీడియట్ వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. రైట్. రైట్. సార్, ఒక విధంగా మీరు అన్నది కరెక్టే, మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇది కరెక్టే. బట్ వాళ్ళు ఏమంటారంటే, మీరు ఇప్పుడు అన్నారు, మీరు అన్న పద్ధతి ఎలా ఉందంటే శాంతియుతంగా వెళ్ళి ఒక వినత పత్రాన్ని ఇచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలి, 25 లక్షలు ఏం సరిపోతాయి, ₹1 ఇస్తే బాగుంటుంది అని అన్నారు. సో ఇది వాస్తవానికి ఇది బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే మీడియాలో పోర్ట్రే అవుతుందో లేదు, ఎందుకంటే మీరు మాకు తెలిసిన ఒక మాట ఏంటంటే, మీరు రేవంత్ రెడ్డి గారికి కాస్తంత దగ్గర వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ నుంచే మీరు వెళ్ళినట్టుగా, అంటే పార్టీ అంటే లైక్ దీని మీద ఒక ప్రభుత్వం ఒత్తిడి అయితే ఉంది. సో ఏదైతే తప్పు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారో, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సభలో కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది ఇష్యూ గురించి. సో నిజంగా మీరు లైక్ అంటే ఒక మానవత్వం ఉన్నటువంటి మనిషిగా వెళ్ళి కుటుంబానికి హెల్ప్ చేద్దాం అన్నట్టుగా మాట్లాడినారా, లేదంటే ఇందులో రాజకీయ కోణం ఉందంటే ఏం చెప్తారు? ఏ రాజకీయ కోణం ఉంది అని ఇందులో చెప్పండి. మీకు ఏది కూడా ఏదైనా రాజకీయ కోణం అనిపిస్తుంది చెప్పండి. అంటే ఒక వ్యక్తికి అన్యాయం జరిగింది, కనీసం 25 రోజులు అవుతుంది, ఎవరు స్పందించలే. కనీసం ఎవరైతే ప్రతిపక్షం అనుకున్న వ్యక్తులు మాట్లాడలే, సినీ పరిశ్రమ వల్ల అన్యాయమైన ఆ సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు మాట్లాడలే. మరి ఎవరు మాట్లాడలే? ఒక సామాజిక స్పృహ ఉన్న వ్యక్తులుగా, ఉస్మానియా విద్యార్థి జేఏసీ నాయకులుగా, ఈరోజు అనేక ఉద్యమాల్లో భాగస్వామ్యమైనటువంటి వ్యక్తులుగా, ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అణచివేత జరిగినా ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా మేము మాట్లాడుతూనే ఉంటాం. ఖచ్చితంగా రేవతి కుటుంబానికి తీవ్రమైన అన్యాయం జరిగింది కాబట్టి మేము మా సొంత జ్ఞానంతోని, మా సొంత ఆలోచనతోని ఈరోజు అల్లు అర్జున్ కలవాలి, ఆయనకు వినతి పత్రం ఇయ్యాలి అనే ఆలోచనతోనే పోయినాము. మా వెనుక ఏ రేవంత్ రెడ్డి గారు లేరు, ఏ కేటీఆర్ గారు లేరు, ఏదో బండి సంజయ్ గారు లేరన్న. మేము కేవలము ఒక తెల్ల కాగితం లాంటి ఉస్మానియా విద్యార్థి నాయకులము. సమస్య ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళిపోతాం. రైట్. రైట్. సో అంటే మీరు వాస్తవానికి వాళ్ళకి న్యాయం జరగాలని మీరు వెళ్ళినారు. ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఏదైతే ఉన్నారో, ఇప్పుడున్నటువంటి రాజకీయం, కాంగ్రెస్ సర్కారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పైన కాస్తంత కన్ను ఎర్ర చేసినది, తెలుగు ఫిలిం ఇండస్ట్రీని వాళ్ళు ఓరలేకపోతున్నారు అంటున్నారు. సో మన ఏదైతే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా వాస్తవానికి సో వీళ్ళు ఏమన్నారంటే, మేము ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చిన ఆ ఇష్యూ దగ్గర నుంచి నువ్వు తొందరగా వెళ్ళలేదు, సినిమా చూసిన దానికి వెళ్తామని వారు అన్నారు. ఇదే విషయానికి సంబంధించి అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, నాకు ఆ ఇంటిమేషన్ తెలియదు, ఇది ఏదైతే ఇన్సిడెంట్ అయిపోయిన నెక్స్ట్ డే నాకు తెలిస్తే నేను దానికి స్పందించాను, 25 lakhs నేను నా సైడ్ నుంచి ఇచ్చాను అంటున్నారు. వాస్తవానికి నిజంగా 25 లక్షలు ఇచ్చినారంటారా? సో బ్రదర్, ఇందాక మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, సో ఇన్ని వేల కోట్లు కలెక్ట్ చేసిన మీరు ₹1 కోటి ఒక లెక్క కాదు కాబట్టి ₹1 కోటి ఇస్తే బాగుంటుందని మీరు ప్రశ్నించినారు. దీనికి నేను అగ్రీ చేస్తా. బట్ ఇది శాంతియుతంగా జరిగితే బాగుండేది, కానీ అంత అటువంటి ఒక గొడవ వాతావరణం ఎందుకు వచ్చిందని సంఘటన అంటే ఏం చెప్తారు? గొడవ వాతావరణం అంటే నాకు బలం ఉంది, ఎవడొచ్చినా తొక్కుతా, సినిమా డైలాగ్లు అనే ఉంటది కదా, వాళ్ళు సినిమాలో మాట్లాడే డైలాగ్లు నిజ జీవితంలో ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు ఎవరి మీద చూపిస్తే పడతాం. కానీ ఒక ఉస్మానియా విద్యార్థులం, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం, లాఠీ తూటాలు తీసినాం, కేసులు పెట్టుకున్నాము, ప్రజా జీవితంలో జీవితాలే ఆగం చేసుకున్న వ్యక్తులం. మేము పోయినప్పుడు కనీసం మినిమం రెస్పెక్ట్ లేదు.
ఆయన నేషనల్ స్టార్ ఉండొచ్చు, ఇంకా గొప్ప ఇంకేమైనా వచ్చు, మాకు సంబంధం లేదు. అవును. ఇప్పుడు జెన్యున్ ఉన్న సమస్యని మాట్లాడుకోతాం. ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా సమస్యలు కూర్చొని మాట్లాడితే పరిష్కారం అవుతాయి. ఎవరు మాట్లాడే ప్రయత్నం చేస్తలేరు. కాబట్టి ఒక ఉస్మానియా విద్యార్థి వారధిగా మేము పోయి మాట్లాడదాం అంటే వాళ్ళు బల ప్రయోగం చేసిండ్రు. వాళ్ళు బిస్మార్క్ లాగా బల ప్రయోగం చేస్తే మేము ఎనికి తగ్గడానికి మేమేమైనా వేరే వ్యక్తులం కాదు. మాకు ఇట్లా సామాజిక స్పృహ ఉంది కాబట్టి అడిగే ప్రయత్నం చేసినాం. వాళ్ళు బలప్రయోగం చేస్తే మేము అంతకు మించి ఎక్కువ బలప్రయోగం చేయొచ్చు, కానీ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉండి మా వ్యక్తి మీద దాడి జరిగిన ఇట్లా మేము ఇంకా ఓపికతో సహనంతో చాలా మా యొక్క ఆవేశాన్ని కంట్రోల్ చేసుకొని చాలా నిబద్ధతో ఉన్నాం. అంతలోనే వాళ్ళ తప్పు ఉన్నప్పుడు వాళ్ళని పోలీసులు వచ్చి కస్టడీలో తీసుకోవాలి. ఆ. మిమ్మల్ని తీసుకోవడం ఏందన్నా? వాస్తవానికి మీరు అన్నారు వాళ్ళు మీ మీద ఎదురైనందుకే మీరు వాళ్ళకి ఎదురైన అన్నారు కదా. సో వాస్తవానికి వాళ్ళు ఉండాలి ఆ ప్లేస్ లో. మీరు ఈ రోజు పోలీస్ కస్టడీకి అదే వెళ్ళడం- అదే అదే భయ కరెక్ట్ క్వశ్చన్ చేసినావు. ఉమ్. ఈ దేశంలో ఇప్పటికీ గరీబోనికి న్యాయం జరుగుతలేదని దానికి ప్రత్యక్ష సాక్ష్యం రేవతి కుటుంబమే. రేవతి కుటుంబం అనేది ఒక గరీబ్ కుటుంబం, అంటే ఒక నిరుపేద కుటుంబం. కాబట్టి అక్కడ అన్యాయం జరిగిన ఇట్లా అన్యాయం జరిగిన ఇట్లా న్యాయం జరగలే. ఇక్కడ ఎలాంటి కనీసం ఒక చిన్న చీమ చిటుకుమన్న శబ్దం లేదు. కానీ ఈరోజు పరంపరలు కొనసాగుతున్నాయి. మేము ఇట్లా గరీబోని పక్షాన పోరాటం చేస్తున్నాం కాబట్టి ఈ రోజు ప్రభుత్వాలకు కావచ్చు, ఇంకెవరికైనా కావచ్చు, చిన్న చూపైనము. మా మీద దాడి చేసినా, మా మీద కేసు చేసినా ఎవరు అడగరు అనుకుంటున్నారు. మా మీద ఎన్ని దాడులు చేసినా తట్టుకొని నిలబడే శక్తి మాకుంది. ఆ ఉస్మానియా తల్లి మాకు నేర్పింది. ఆ నేర్పిన ఉద్యమంతోనే రేవతి అనే తల్లికి, ఆ కుటుంబానికి అండగా ఉండాలనే ఆలోచనతో మేము ప్రయాణం చేసినాము. ఈ ప్రయాణం ఎంత దూరమైన పోతాము బాధితురాలికి, వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు, మా చివరి శ్వాస వరకు పోరాడుతాం. రైట్ బ్రదర్. సో మీరు అన్నది ఒక విధంగా, మీరు అన్నది న్యాయం కోసం వెళ్ళిన అంతా బాగానే ఉంది. కానీ ఇదే ప్రశ్న ఏదైతే రేవతి వాళ్ళ కుటుంబంలో చనిపోవడం, పిల్లవాడు ఇట్లా వెంటిలేటర్ మీద అని చెప్పేసి పబ్లిక్ ఒపీనియన్ కి మేము వెళ్ళినప్పుడు చాలా వరకు కూడా, సో ఈ రోజు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దానికి కారణం ఎవరు? అక్కడ ఉన్నటువంటి సినిమా టాకీస్ మేనేజ్మెంట్ దానికి కారణం అంటారా? ఇప్పుడు ఇక్కడ కారణం అనేది అయ్యా ఎవరిది కారణం అనేది నేను కరెక్ట్ చెప్పలేను. కానీ ఒక వ్యక్తి రావడం వల్ల ప్రశాంతంగా ఉన్న వాతావరణము వేడెక్కింది. ఆ వేడెక్కడం వల్లే అక్కడ ప్రమాదం జరిగింది. సరే, ఏదేమైనా ఆ సినిమా వల్ల అనేక విధాలుగా బెనిఫిట్ పొందింది ఒక హీరో గారే. కాబట్టి దయచేసి ఆ హీరో ఆదుకోవాలని మాట్లాడడము కరెక్టే కదా. మేము హీరో ఆదుకోవాలి, మేము ఎందుకు ఆదుకోవడం వల్ల ఆ కుటుంబానికి అంతో నిందని ఒక కనీసం ఒక బెనిఫిట్ జరుగుతుంది అని ఆలోచనతో ఇప్పుడు చాలా మంది అభిమానులు ఉండొచ్చు, అందరి వ్యక్తులకు అభిమానులు ఉంటారు. మీ అభిమానాన్ని ఒక వ్యక్తి ఇతడి వ్యక్తి యొక్క సంతోషాన్ని, వాళ్ళ స్వేచ్ఛని హరించేటట్లు రాదు. నేను ఇప్పుడు నాకు స్వేచ్ఛ ఉంది అని నేను ఇబ్బంది పెడితే కరెక్ట్ కాదు కదా. నీకు స్వేచ్ఛ ఉంది, నాకు స్వేచ్ఛ ఉంది. ఇద్దరం సమానంగా హక్కును పంచుకునే ఒక బాధ్యత భారత రాజ్యాంగం కల్పించింది. కాబట్టి నాకు బలం ఉందని, నాకు ప్రేక్షకులు ఉన్నారని, నాకు అభిమానులు ఉన్నారని ఇతర వ్యక్తి సంతోషాన్ని హరిస్తా అంటే భారత రాజ్యాంగం ఒప్పుకోదు. మాలాంటి ప్రజాస్వామ్యాన్ని నమ్ముకునే యువకులు ఇట్లా ఒప్పుకోరు. ఒక వ్యక్తి వల్ల అన్యాయం జరిగింది, ఆ అన్యాయాన్ని పూడవాలి. మీరు ఒక చిన్న రాయేస్తే అయిపోతుంది అన్న. చిన్న రాయి, నీ దగ్గర పెద్ద కొండ ఉంది, ఒక చిన్న రాయేస్తే ఆ సమస్య సాల్వ్ అవుతుంది కదా. వాళ్ళ జీవితాలు కనీసం బతుకున్న వాళ్ళ జీవితాలన్నా కనీసం సాపిగా సాగుతాయి కదా అనే ఆలోచనతో మాట్లాడితే నా మీద ఇట్లా దుమ్ము పోస్తున్నారు. మీరు ఎంత దుమ్ము పోస్తేంది, నేను ఆల్రెడీ దుమ్ముల్లో ఉన్నా. మీరు ఎంత దుమ్ము వేస్తే నాకేం కాదు. మేము ఇలాంటి దుమ్ములను చాలా చూసిన మిత్రులారా. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ హీరోకి చెప్పండి, న్యాయం చేయండి, ఆ కుటుంబానికి చెప్పండి. మేమే సప్పట్లు కొడతాం, మేమే మీ జెండా మోస్తాం. రైట్ బ్రదర్. సో ఫైనల్ గా సిగ్నేచర్ స్టూడియో మీడియా వేదికగా మీరు అల్లు అర్జున్ గారిని ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వానైనా వారైనా కూడా ప్రభుత్వం పట్ల నుంచి కానీ, ఇటు అల్లు అర్జున్ గారి ఫ్యామిలీ నుంచి కానీ ఆ బాధిత కుటుంబానికి ఎటువంటి విధంగా హెల్ప్ఫుల్ గా ఉండాలని కోరుకుంటున్నారు? ఇప్పుడు ఆల్రెడీ రేవతి గారు చనిపోయినరు. వాళ్ళ కుటుంబం చాలా దుఃఖంలో ఉంది. కొడుకు ఇట్లా కిమ్స్ హాస్పిటల్ సౌబతుకులు ఉన్నాడు. ఆ ఖర్చుకు సంబంధించిన మొత్తం ఖర్చు భరించాలి. ఆ కుటుంబానికి భవిష్యత్తులో ఇట్లా అండగా ఉండాలి. అది నీ బాధ్యత. నిన్ను ప్రేమించే వ్యక్తులుగా నీ ప్రేమ కోసం వచ్చి వాళ్ళు మరణించారు. కాబట్టి దానితో పాటు ఆ కుటుంబం కనీసం ఆ పిల్లగాడు కానీ, ఆయన భర్త కానీ కనీసం ఎలాంటి కష్టాలు లేకుండా బతికిన రోజులు హ్యాపీగా బతకాలంటే ఒక ₹1,00,00,000 ఇస్తే ఆ ₹1,00,00,000 వాళ్ళు బ్యాంకులు వేసుకొని జీవితాంతం హ్యాపీగా ఉంటారు. ఆ జ్ఞాపకాన్ని వాళ్ళకి ఇవ్వాలని మన అల్లు అర్జున్ గారిని ప్రేమతో మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. వినకపోతే అది నీ ఇష్టం సార్.